జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిలో రాత్రిపూట సరైన సౌకర్యాలు రక్షక సిబ్బంది లేకపోవడంపై కొండెపి శాసనసభ్యుడు స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరాయకొండకు చెందిన ఓ విద్యార్థిని లారీ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చేరింది. ఆమెను పరామర్శించేందుకు ఎమ్మెల్యే రిమ్స్కు వచ్చారు. సాయంత్రం కావడం వల్ల ఆసుపత్రి ప్రధాన వైద్యులు సంచాలకుడు వెళ్లిపోయారు. వార్డుల్లో విద్యుత్ సరఫరా లేక చీకట్లోనే రోగులు ఉండడాన్ని చూసిన ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు వచ్చేంత వరకు అక్కడే ఉండి అధికారుల నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చేశారు. వార్డుల్లో రక్షణ సిబ్బంది లేకపోవడంపైన మండిపడ్డారు. కాపలాదారులు లేకపోతే రోగులకు రక్షణ ఎలా అని ప్రశ్నించారు. విద్యుత్ దీపాలు వెంటనే వేస్తామని, కాపలాదారుల నియామకం చేస్తామని వైద్యాధికారులు చెప్పాక ఎమ్మెల్యే స్వామి శాంతించారు. వార్డులో చీకటిగా ఉంది, లైట్ లేవనే విషయాన్ని సంబంధిత స్టాఫ్ను ప్రశ్నిస్తే వాళ్ళు కాంట్రాక్టర్ మీద అదేవిధంగా సెక్యూరిటీ సిబ్బంది మీద చెప్పడం జరిగింది. వార్డులో ఉన్న ఇన్పేషెంట్స్ 3 రోజుల నుంచి లైట్ లేవని చెప్తున్నారు. పర్యవేక్షించాల్సిన వ్యక్తులు పట్టించుకోకపోవడం మీద ప్రసిద్ధమైన ఆర్ఎంఓ కార్యాలయానికి వస్తే ఆర్ఎంఓ గారు రూమ్ తాళం వేసింది. 24 గంటలు రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ అందుబాటులో ఉండాలి. ఎవరికైనా జవాబుదారీ చెప్పాల్సిన పరిస్థితుల్లో పరిపాలనాపరమైన లోపాల వల్ల కొన్ని ఇబ్బందులు దొరుకుతూ ఉన్నాయి. సిబ్బంది నిర్లక్ష్యాన్ని కూడా తగిన విచారణ జరిపించాలని చెప్పేసి నేను జిల్లా ఉన్నతాధికారులను తెలియజేస్తాను.